సినిమా బడ్జెట్ విషయంలో ఓ లిమిట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ కనుక దాటితే మాత్రం సీన్ సితారే. ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. కథపై నమ్మకమో లేక పాన్ ఇండియా మార్కెట్ పై ఆరాటమో తెలియదు, కానీ బడ్జెట్ హద్దులు దాటిపోతోంది. ఓవర్ డోస్ తో నిర్మాతల్లో టెన్షన్ పీక్స్ కి చేరుతోంది. టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలపై 30-40 కోట్ల బడ్జెట్ పెట్టడం పెద్దగా రిస్క్ అనిపించదు. అదే 60 నుండి 70 కోట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా రిస్కే. లాస్ట్ ఇయర్ వచ్చిన శాకుంతలం, రావణాసుర సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి. అయితే డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన దసరా మాత్రం సక్సెస్ అందుకుంది. అందుకే వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారంకి బడ్జెట్ 70 కోట్లు దాటిందని తెలుస్తోంది. డైరెక్టర్ ఓవర్ బడ్జెట్ పెట్టిన నాని ట్రాక్ రికార్డ్, పాన్ ఇండియా మార్కెట్ ని చూసి నిర్మాత దానయ్య టెన్షన్ లెస్ గానే ఉన్నాడట. నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ 70 కోట్లు, కానీ అది ఇప్పుడు 100 కోట్లు దాటినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. అంటే నాగ చైతన్య మార్కెట్ కి డబుల్ బడ్జెట్ పెట్టడం అనే చెప్పాలి. మరి అంత మొత్తం రికవరీ సాధ్యమేనా అంటే కొత్త పాయింట్ తెరపైకి తెస్తుంది యూనిట్. కార్తికేయ 2తో చందు మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది. కంటెంట్ పై అల్లు అరవింద్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే తండేల్ బడ్జెట్ పై గీతా ఆర్ట్స్ 2 టెన్షన్ పడట్లేదు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారాడు నిఖిల్. తర్వాత చేసిన స్పైని నేషనల్ వైడ్ గా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో స్వయంభూ అనే హిస్టారికల్ సబ్జెక్ట్ ని రెడీ చేస్తున్నాడు. ఇందులో శత్రువుల్ని చీల్చి చెండాడే యుద్ధ వీరుడుగా కనిపించబోతున్నాడు. నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ మార్కెట్ వాల్యూతో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. కథ, అవుట్పుట్ పై ఉన్న నమ్మకంతో బడ్జెట్ ఓవర్ డోస్ అయినా రికవరీ చేయగలదనే నమ్మకంతో ప్రొడ్యూసర్స్ ముందుకెళ్లిపోతున్నారట. ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ కొట్టాడు అఖిల్. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమం వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన అఖిల్ ఇప్పుడు అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ వీక్ లో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని కూడా 100 కోట్లతో నిర్మించబోతున్నారట మేకర్స్. అయితే అఖిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి 100 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అన్న క్వశ్చన్లు రైస్ అవుతున్నాయి. కథ, మార్కెట్ స్పాన్ ని బట్టి నిర్మాతలు ఇలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కథపై నమ్మకంతో మిడ్ రేంజ్ హీరోల బడ్జెట్ ని మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెట్టిస్తున్నారు. రికవరీ అయితే హ్యాపీనే, మిస్ ఫైర్ అయితే మాత్రం నష్టాలు భారీగా ఉంటాయి.